గుడ్ మార్నింగ్. వద్దనే పార్సల్ వచ్చిందని మేడం ఫోన్ చేసింది. బయటకు పోయి చూస్తే అది తోసిపోయే వాళ్ళది. కానీ అబ్బా కరపచ్చకాయ ఐస్ క్రీమ్ ఉన్నట్టున్నది. ఇట్లా మామూలుగా ఇట్లా వస్తాం మేము. దాడ అంతా అడ్డం పెట్టేసినారు. ఎక్క బండికే ఒక కారు పార్కింగ్ పెట్టేసినాడు జమ్మని. వాళ్ళైతే ఫోన్ చేశారు అన్నానికి. నేను అన్నం చేసుకున్నా. వాళ్ళు ఏమిచ్చారు చూద్దాం. వాట్స్ దట్? ఓకే, థ్యాంక్ యూ. అది చెప్పలా కూర మర్చిపోయింది. అందువల్ల నీళ్ళు అయిపోయినాయి మా రూమ్లో అంటే క్యాన్ ఇచ్చి బయట పెట్టింది. ఇది తాగు మెల్లగా అంటే చూద్దాం. మెల్లగా రారా సమయ అంత ఆగిత్తంగా వచ్చినావు. కాకులు 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 అన్ని రకాలు ఉన్నాయి ఈ ఏరియాలో. చాలా పెద్ద రొట్టె, దిబ్బ రొట్టె. విషయం ఎంత ఉన్నదో పెద్దది. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. గుడ్ మార్నింగ్. వద్దనే పార్సల్ వచ్చిందని మేడం ఫోన్ చేసింది. బయటకు పోయి చూస్తే అది తోసిపోయే వాళ్ళది. కానీ ఇక్కడ 2 బెల్లులు ఉన్నాయి. రెండింటి ఆనుకొని ఉన్నాయి. ఎవరు వచ్చినా కూడా ఈ పక్కదే కొడతారు కానీ ఆ పక్కదే కొట్టరు. అందుకు మా మేడం నాకు ఫోన్ చేసింది, పార్సల్ వచ్చింది తీసుకొని. ఆమె తీరా వచ్చి ఆమె వాళ్ళది కానీ ఆమె వచ్చింది బయటికి. కరపచ్చకాయ 2 రోజులు అయింది తెచ్చి. ఆమె ఇచ్చే గడ్డ కట్టింది. ఆమె 10 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టింది. ఇప్పుడు నేను మళ్ళీ 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినా. దీన్ని కట్ చేసుకొని ఇదేమంటే మనం దీనిపైన కారం పొడి ఉప్పు వేసుకొని తినేస్తా, లేదంటే ఊరికి చెడిపోతుంది. బా ఐస్ కట్టిపోయింది. ఇదే తినగలుగుతామా దీన్ని? బాగా ఐస్ కట్టేసింది. దీనిపైన చల్లచ్చా. కారం పొడి, జీలకర్ర పొడి ఉంటే బాగుంటుంది. ఇంకా సాల్ట్. వద్దని ఇంకా ఎక్కువ మిరప్పొడి వేసాం అనుకో మళ్ళీ అంతే, బాత్రూమ్కి అంకితం అయిపోవాలి. అబ్బా కరపచ్చకాయ ఐస్ క్రీమ్ ఉన్నట్టున్నది. బాగుంది కానీ చల్లగా ఉన్నది. చెడిపోలే. నిజంగా అయితే మసాలా అబ్బలు ఉంటుంది బాగా దీంట్లో కరపచ్చకాయకి. ఇంకా జీలకర్ర పొడి కూడా పడాలి. జీలకర్ర పొడి, హాజ్మూల పొడి ఉంటుంది కదా, అది వేసి ఇంకా బాగుంటాయి. కరెక్ట్గా 10 అయింది టైము. మేడం ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. మేడం అయితే దాను మాల్కి ఇచ్చింది. ఇక్కడ కార్లు, స్పోర్ట్స్ కార్లు ఉంటాయి కదా, అదేమో జరుగుతుంది. మొత్తం అంతా రోడ్ అంతా బ్లాక్ చేసేసారు. పక్క లోపలికి రాకుండా బండ్లు మొత్తం బ్యానర్లు కట్టేశారు చుట్టూ. ఇట్లా మామూలుగా ఇట్లా వస్తాం మేము. దాడ అంతా అడ్డం పెట్టేశారు లోపలికి రాకుండా బండ్లు. రోడ్డు పైన అంతా స్పోర్ట్స్ జరుగుతూ ఉన్నట్టున్నది. అందుకే మొత్తం బ్లాక్ చేసేసారు. అందుకు మేము ఏం చేసామంటే అంతా తిరుక్కొని వచ్చినాం. మేడం ఏంది ఇంక ఎప్పుడు ఇంక ఇది స్పోర్ట్స్ నన్ను అడుగుతాను. నాకేం తెలుసు మేడం వచ్చి.
ఇక్కడ బండి చూడ బైక్ భలే ఉన్నది. ఎక్క బండికే ఒక కారు పార్కింగ్ పెట్టేసినాడు జమ్మని. నేనైతే ఇక్కడ పెట్టిన పార్కింగ్ లోపల రమ్మనింది మేడం నన్ను. నేను దాన్ని చూపిద్దామని పరిగెత్తుకుంటా వినా. సామాన్లన్నీ తీసేసుకున్నాము. మేడం ఆడ గేట్ కాడ ఉన్నది. బండి ఆడే పెట్టి మేడం ఆడ నిలబెట్టి ఇంటికి వచ్చేసినాము. నిన్న ఒక గంట కల్లా వచ్చేసాను షాపింగ్ చేసి. తాగేదానికి నీళ్ళు లేవు నా రూమ్లో, తెచ్చుకోవాలి పోయి. అట్టే ట్యాంకీ కూడా చెక్ చేయాలి. రెండు రోజులు గడిచాయి. ట్యాంకీలు అయితే ఉన్నాయి. నా బాటిల్లో అయితే కొన్ని ఉన్నాయి. మధ్యాహ్నం అన్నం తినేసి అన్నం పెట్టించుకుంటా. వాళ్ళైతే ఫోన్ చేశారు అన్నానికి. నేను అన్నం చేసుకున్నా. వాళ్ళు ఏమి ఇచ్చారు చూద్దాం. అన్నం చేసుకుని అప్పలాలు కూడా వేయించుకున్నా. పచ్చడి ఉన్నది. అందుకే నేను చేసుకున్నా. ఇది చేసినారు ఇల్లు బాగుంటుంది. ఇది కూడా కానీ కూర అయితే కూరలే, ఒట్టి అన్నం. నేను సమయం అన్నం ఆడ పెట్టినా ఫోన్ వస్తుంది. హలో, ఓకే. ఏదో మర్చిపోయినట్టున్నది కూర. వాట్స్ దట్? ఓకే, థ్యాంక్ యూ. అది చెప్పలా కూర మర్చిపోయింది. కూర వచ్చింది బెండకాయ కూర. మామూలుగా ఒక్కోసారి కూర వేయరు కదా అని నేను కూడా అడగలా. మళ్ళీ ఆమె పిలిచి ఇచ్చింది. ఇది బెండకాయ కూర. ఇదేమో అన్నీ ఇచ్చినారు. పైన ఎర్రగడ్డలు. ఈ ఎర్రగడ్డలు బాగుంటాయి టేస్ట్. ఈ ఎర్రగడ్డలకి అన్నానికి బాగుంటుంది. ఇది సలాడ్. ఈ చికెన్ ఎత్తి పెడతా. సాయంత్రం చికెన్ రోల్స్ చేసుకునేదానికి పనికి వస్తుంది. అన్నం తినేస్తా. అది మనకు రాత్రికి పనికి వస్తుంది. ఈ బెండకాయల కూరగా ఏం లేదు కదా, మామూలు బెండకాయ, చిట్టి బెండకాయలు. నేను అప్పాలు కూడా ఎంచుకున్నా, కానీ ఇదే బాగున్నది. ఈ ఎర్రగడ్డలకి అన్నానికి కూరకు సెట్ అయిపోయింది. ఈరోజు కటింగ్ షాప్ డ్యూటీ అయితే ఉన్నది. పిల్లోడు కటింగ్ పోతాడు మధ్యాహ్నం. బా ఎండ చూసినారా, వాన్ చేస్తుంది భయంకరంగా. ఈ బండ్లు కాలిపోతాయి. ఇంకా పిల్లోడు ఫోన్ చేశాడు, కటింగ్ షాప్ పోవాలి. అల్హమ్దులిల్లాహ్. రెండు వారాలు పార్కింగ్ దొరకలా. ఈరోజు దొరికింది బయట. ఇడే పెట్టిన బండి ఎదురుగానే, షాప్ ఎదురుగా ఆ పక్క పెడతా ఉన్నా. కటింగ్ అయితే చేయించుకొని వచ్చేసినాము. నీళ్ళు అయిపోయినాయి మా రూమ్లో అంటే క్యాన్ ఇచ్చి బయట పెట్టింది. ఇది తాగు మళ్ళీ చూద్దాం. నా రూమ్లో ఆల్రెడీ 3 క్యాన్లు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇదొకటి, మొత్తం 4. చెత్త కూడా బయట పెట్టింది, చెత్త పడేమని. ఆడెట్టిందా మూలకు తీసుకొచ్చి పెట్టింది.
మెల్లగా రారా సమయ అంత ఆగిత్తంగా వచ్చినాం. చెత్త పంచాయతీ కూడా అయిపోయింది. మధ్యాహ్నం అయిపోయింది చెత్త పంచాయతీ. ఆల్రెడీ 3 క్యాన్లు ఉన్నాయి. బయట పోయి తెచ్చుకుంటాం మా క్యాన్లు అంటే ఉండేది నా కాడ అది ఇచ్చా అని చెప్పి ఇచ్చింది. ఏం చేయలేదు. ఒక 10 రోజులు వచ్చాయి. నాకైతే డ్యూటీ పడింది. ఇంక ఈ రంజాన్కి అన్ని హదియాలు పోతానే ఉంటాయి భారీగా. నిన్నంతా మా మేడం ఇచ్చింది, ఈరోజు చిన్న మేడం లొకేషన్ ఇచ్చి ఇది ఇచ్చి రాపోనింది వాళ్ళకి. 20 కిలోమీటర్లు ఉన్నది. అడిగి పోయి ఫోన్ చేయవు ఇంకే గులిపిస్తున్నా. అది ఏమన్నది దీంట్లో అంత హ్యాండ్ బ్యాగ్ ఉన్నట్టున్నా, దానికి చైన్ వస్తుంది కదా, సౌండ్ వచ్చాను. ఎంత ఖాళీ ప్లేస్ ఉంది పై ఇదంతా దండి ఉన్నది. ఫ్లాట్లు పడతాయి ఇంకా. ఇక్కడ రోడ్డు పడింది కదా, రోడ్డు పడితే ఇంకా ఫ్లాట్లు పడతాయి, ఇల్లులు కూడా పడతాయి. ఇంకా ఆ పక్క ఏమో స్టార్ట్ అయినట్టున్నాయి ఇల్లు. ఈ పక్క కూడా స్టార్ట్ అయినాయా? ఈ మధ్యలోనే గ్యాప్ ఉన్నది ఈ రోడ్డుకి ఆనుకొని. ఇక్కడ పడినాయంటే మొత్తం ఇంకా ఇక్కడేదో బండి మీద గంగిరెగ్గాలో ఏదో అమ్ముతా ఉన్నట్టున్నారు. వెనక పక్క ఒక బండి చూసిన, ఇది అదేనా? ఇది ఏదో ఆ పక్క ఎవరో ఉన్నారు వాళ్ళు. వెనక పక్క అయితే గంగిరెగ్గాలు అమ్మేది చూసిన. ఆపుదాం అనుకున్నా, సరే అని వచ్చేసిన. ఇది ఏందో కానీ ఖాళీ బండి కానీ ఎందుకు చేస్తున్నారు. నందులో రేరు ఉన్నట్టున్నది ఈ సైడ్ అంతా చూస్తా అంటే. ఈ ఏరియా నాకు తెలుసు, కానీ మేడం ఎందుకో లొకేషన్ పెట్టింది. అంటే ఏరియా తెలుసు, ఇక్కడికి వచ్చామని కూడా తెలుసు, కానీ ఏరియా పేరు ఆ ఇంట్లో ఎవరు ఉంటారో అది తెలీదు. మేడం వాళ్ళ ఫ్రెండ్ అని తెలుసు. ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళ డాడీ కూడా చచ్చిపోతే అన్నం ఎత్తుకొని పోయి అక్కడ పెట్రోల్ బంక్లో ఇచ్చిన ఆ ఏరియానే ఇది. ఆ ఇంటికే అనుకుంటా పార్సల్. కొద్దిగా రిపేర్ చేసినట్టున్నారు, రోడ్డు బాగున్నది ఇప్పుడు. అప్పుడు అంతా గుంతలు 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 ఉన్నాయి. ఇప్పుడు అట్టే ఉంది, కాకపోతే ప్యాచింగ్ చేసినారు. ఊతుంది బండి అంతా. ఆ పక్క అంతా డ్యామేజ్ ఉన్నది. ఈ పక్క ఒకటి వేసారు, ప్యాచ్ వర్క్ చేసినారు. ఈ రోడ్డు మాత్రం వేయలేదులే. ఈ రోడ్డు అట్టే ఉన్నది, చేస్తా ఉన్నట్టున్నారు. వీడంతా భయంకరంగా ఉన్నాయి గుంతలు, అంతా మట్టి పోసి పూడ్చినారు. వీడికి వచ్చే బండి గబ్బుగా భయపడుతుంది. ఇక్కడ నీళ్ళు ఏడ చూసిన నీళ్ళు. ఈ సందులో ఇల్లు ఫోటో పెట్టేద్దాం. వచ్చినా ఫోటో పెడితే వాళ్ళని పంపించారు బయటికి. ఇల్లు కదా, ఫోటో పెట్టేసిన. ఓకే అని పెట్టింది. ఓకే అంటే కాదు మా తల్లి, ఇక్కడ బిన్న రావాలా, లేకపోతే ఇబ్బంది. ఇదే గేటు, దాడ నల్లది, ఈ నల్ల కారు ఉంది కదా, నేను అనుకుని గేటు దాని వచ్చినట్టున్నా బయటికి. సలాం అయిపోయి ఇచ్చేసినాం. బయటకు వచ్చి వెళ్తున్నావా? ఇప్పుడే ఇంటికి వచ్చేసిన. నిన్న పెట్టిన వీడియోలో మా మేడం అందరికీ గిఫ్ట్లు ఇచ్చి పంపించింది కదా, అదే హదియా. అవి ఎన్ని బ్యాగులు ఇచ్చిందో కామెంట్ చేసేయండి. నాకు మళ్ళీ డ్యూటీ పడింది. ఆమె ఏందో ఆర్డర్ పెట్టిందంట,
లొకేషన్ ఇచ్చింది చిన్న మేడము. ఈడే దగ్గరలోనే ఉంది, 2.3 కిలోమీటర్లు, 4 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ పోయే దారిలో పక్షులు చూడు స్వామి, కాకులు అన్ని రకాలు ఉన్నాయి ఈ ఏరియాలో. ఈ చెట్ల పైన అంతా ఎరిగి పెట్టినాయి కూడా, రొంచేపు ఉంటే నా పైన కూడా ఎరుగుతాయి. ఏం అరుస్తున్నాయి చూడు, అబ్బా కుప్పలు ఉన్నాయి. గొబ్బు ఈ సొందంతా, ఎక్కువసేపు ఉంటే బండిని గబ్బు చేస్తాయి. మొత్తం అయితే తీసేసుకున్నా. ఈ మొత్తం కాడ ఈ లొకేషన్లో ఈ కారు ఉన్నది, కానీ ఇక్కడేమో కారు లేదు. నేను కారు ఆడున్నదని వెతుకుతున్నా. అందుకే నా బండి ఆడ ముందుకు వెళ్ళిపోయింది. ఇంకా ఆడ పార్కింగ్ చేసి పోయినా. మళ్ళీ ఈ పేరు చూసిన, ఈ పేరు చూస్తే ఈ పేరు ఆడుండే పేరు ఒకటేగా ఉన్నది, తీసేసుకున్నా. నా డ్యూటీలో అయితే ఓవరు. ఇప్పుడు నేను ఒక రోల్ చేస్తా. ఆల్రెడీ మీరు తన్మేలో చూశాను కదా, చికెన్ రోలు, చికెను ఎగ్గు. సో నేను ఎట్ట చేస్తాను నా స్టైల్లో చూపిస్తా చూడండి. ఇదే మన స్టాండు. మధ్యాహ్నం వాళ్ళు ఇచ్చారు కదా చికెను, అదైతే ఉన్నది. ఆ చికెను, ఇది చీజు, ఇది మైనస్. వాళ్ళు వైట్ మైనస్ ఇచ్చారు, నేను దాంట్లో కారం పొడి వేసుకునే మసాలా, ఈ గుడ్లు, ఇది ఒక రొట్టె తింటే కడుపు ఫుల్ అయిపోతుంది. ఆ ఒక్క రొట్టె అయితే సరిపోతుంది నాకు. ఈ మామూలుగా వాళ్ళు ఉచ్చిపచ్చిగా ఉడకబెట్టింటారు. ఫస్ట్ దీన్ని వేసుకొని దీన్నంతా పిసికేద్దాం. ఎందుకంటే ఇటు ముక్క పెట్టానంటే సరిపోదు, ఇటు పిసికానంటే మొత్తం రొట్టె అంతా పెట్టచ్చు బాగా. చికెన్ ఎగ్ రోల్ అనుకోండి దీని పేరుగా. దీంట్లోనే మసాలా వేస్తా. దీంట్లో అన్నీ ఉన్నాయి, కారం పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, చికెన్ మసాలా అన్నీ ఉన్నాయి దీంట్లో. నేనైతే ఒక రోజు వేస్తా. ఇదేం పెద్ద బ్రహ్మ విద్య అయితే ఏం కాదు, కానీ నేను ఎట్టే చేసుకున్నానో చూపిస్తా. మొన్న ఒకసారి చేసిన తొగిపోయి ఆల్రెడీ చూపించాను కదా, కానీ నేను చూపిలా ఎట్లా చేస్తాను. ఫస్ట్ దీన్ని ఒక పక్క కాల్చుకొని మంట తగ్గిద్దాం, లేదంటే మాడిపోతుంది. చికెన్ పలసగా చుట్టూ వేసుకొని, పలసగానే వేసుకోవచ్చు, ఇట్లా స్ట్రైట్గానే వేసుకోవచ్చు. నాకైతే పలసగా బాగుంటుందని ఇట్లా వేస్తాను, పతలాగా. దీనిపైన ఏం చేస్తానంటే గుడ్డు పగలగొట్టుకున్నా. ఒక పిజ్జా లాగా వచ్చేది ఇది, చికెన్ ఎగ్ పిజ్జా అన్నట్టు. దీనిపైన చీసేద్దాము. అయిపోయి అంతే, కాలిచ్చే రెడీ అయిపోతుంది. ఈ చీజ్ ఈ పక్క వేసినా కదా, ఇప్పుడు తిరగేసినాను అనుకో అంతా అతుక్కుంటుంది దానికి. కాకపోతే రుంచేపటికి వచ్చేస్తుందిలే, అంతే సింపుల్. ఇంకా దీనిలో మైనస్ వేసుకొని సాస్ వేసుకొని తినేయడమే. అందుకే గుడ్డు కనపచ్చాను, చికెన్ కనపడడం. ఎగ్ చికెన్ రోల్ బొమ్మ వేసినట్టు. దీంట్లోనే మైనస్ని అట్టా పెట్టేసి, చాలా పెద్ద రొట్టె, దిబ్బ రొట్టె చూసాను ఎంత ఉన్నదో, పెద్దది, సూపర్ వచ్చింది. ఒక్కరో ఉప్పు తక్కువైంది అంతే. సో చూసినారు కదా ఈరోజు జర్నీ. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్.